హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా టెర్రస్ గార్డెన్లో బెండ మొక్కలు వేసినవి ఉన్నాయండి. ఇవైతే క్రాప్ అయిపోయింది, మొక్కలు తీసేద్దాం అనుకుంటున్నాను. ఈ బెండ మొక్కలను అయితే నేను సమ్మర్కి ముందే వేశాను. సమ్మర్ స్టార్టింగ్ అప్పుడు విత్తనాలు పెట్టాను ఈ బ్యాగులోని. సమ్మర్ అంతా కూడా చాలా బాగా కాసాయి. ఈ విత్తనాలు అయితే మా గార్డెన్లోవే స్టోర్ చేసినవే పెట్టాను. సమ్మర్ అంతా కూడా చాలా బాగా కాసాయి. కాపు అయిపోయింది, తీసేద్దామా అని అనుకుంటుండగా మరలా ఒకసారి ప్రూనింగ్ చేసి చూద్దామని నేను రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రూనింగ్ అయితే చేశాను. ప్రూనింగ్ చేసిన తర్వాత కూడా మరలా అవి కొత్త కొమ్మలు వచ్చి మరలా కాసాయండి. ఇప్పటి వరకు కాస్తూనే ఉన్నాయి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఒక 3 నెలల వరకు కూడా కాపు వచ్చింది. బెండ మొక్కలకైతే కనుక మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పెస్ట్ ఎక్కువ ఏమీ రాలేదు మా గార్డెన్లో అయితే. నేను నోటీస్ చేసింది ఏంటంటే, అలాగే ఫెర్టిలైజర్స్ కూడా నేను ఎక్కువగా ఇచ్చేదాన్ని ఏం కాదు. మామూలుగా లిక్విడ్ ఫెర్టిలైజరు, అలాగే ఎప్పుడైనా వర్మి కంపోస్టు ఇచ్చేదాన్ని అంతే అండి. బెండ మొక్కలు అయితే కాపు బాగా వచ్చింది. మన గార్డెన్లో ఈజీగా పెంచుకునేవి బెండ మొక్కలు. కాపు అయిపోయింది, ఇంకా అక్కడక్కడ వస్తున్నాయి 1-2, అయినా కూడా తీసేద్దాము అని మొక్కలను అయితే తీసేస్తున్నాము. తీసేసి వింటర్ సీజన్కి వచ్చే విత్తనాలు పెడదామని బ్యాగులను అయితే ఖాళీ చేసేస్తున్నామండి. ఈ బెండ మొక్కలను మనం బయట పాడేయకుండా వీటితోటి మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్లో వేసుకోవచ్చు, అలాగే లీఫ్ కంపోస్ట్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కిచెన్ కంపోస్టు చేస్తుంటాను. రైనీ సీజన్ అయినా కానీ లేట్గా అయినా కంపోస్టు వేస్ట్ చేయకుండా వచ్చిన కూరగాయలు తుక్కుతో, అలాగే ఫ్రూట్ మన ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా, ఫ్రూట్స్ కట్ చేసినవి, కూరగాయలు కట్ చేసినవి, వాటితో నేనైతే కంపోస్టు కంటిన్యూ చేస్తూ ఉంటానండి. లేట్ అయినా పర్వాలేదని వర్షాకాలంలో కూడా నేను చేస్తున్నాను. అందులో ఈ బెండ మొక్కలను అయితే వేసేస్తాను. బెండ మొక్కలు అదే కనుక మన చేడులో ఉన్న మొక్కలను కానీ చేడులో ఉన్న ఆకులను అయితే కంపోస్ట్లో వేయకూడదు, బయట పారేయాలి. ఈ బ్యాగ్లో ఉన్న మట్టి అయితే మొత్తం ఈ బరక మీద వేసేసి బాగా పలచగా చేసి ఎండబెడతాను. నేనైతే ఒక్కసారే క్రాప్ వచ్చింది కదా అని ఏం చేసేదాన్ని అంటే, ఒకసారే కదా కాసాయి అని చెప్పి అదే బ్యాగ్లో నేను మొక్కలు తీసేసిన తర్వాత 2-3 రోజులు బాగా ఎండిన తర్వాత అదే బ్యాగుల్లో నేను కొంచెం వర్మి కంపోస్టు, వేపపిండి, మట్టి కానీ గట్టిపడిందంటే అందులో కొద్దిగా కోకోపీటు, బోన్ మీలు ఇవన్నీ వేసి కలిపి నారు పెట్టేదానండి. అలా పెట్టినా కానీ కాసేవి, కాకపోతే అంత ఎక్కువగా కాసినట్టు నాకు అనిపించలేదు. ఒకసారి మనం క్రాప్ తీసుకున్నా కానీ ఆ మట్టిని అయితే ఎండబెట్టి మరలా మనం విత్తనాలు కానీ డైరెక్ట్గా పెట్టుకునేవి బెండ ఇలాంటివి ఉంటాయి కదండి, అవి అయితే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే వంగ, టమాటో, మిర్చి ఇవైతే మనం విత్తనాలు వేసుకుని నారు వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చు. మట్టిని మరలా మనం బాగా ఎండనిచ్చేసి దీన్ని తిరిగి మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈసారి ఒకసారి క్రాప్ వచ్చినా కానీ మట్టి అంతా కూడా తీసేస్తున్నానండి. దీన్ని బాగా పల్చగా ఎండబెట్టేసి ఇందులో మరలా నేను అన్నీ కలిపి మరలా తిరిగి బలం రావడానికి అన్నీ కూడా కలిపి ఈ వింటర్ సీజన్లో అయితే విత్తనాలు పెడదామనుకుంటున్నాను. అలాగే నారు కూడా వేద్దామనుకుంటున్నాను. అవన్నీ కూడా మీకు అప్డేట్స్ అయితే ప్రతిదీ కూడా మీకు వీడియో పెడతానండి. ఈ మట్టిలో చాలా ఎత్వమ్స్ ఉన్నాయి, అలాగే మట్టి కూడా చాలా గుల్లగా ఉంది. ఈ గ్రో బ్యాగ్స్ అయితే 3 ఇయర్స్ అయ్యాయండి. 3 ఇయర్స్ అయితే మన్నాయి. నేను గార్డెనింగ్ అయితే 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. వీడియోస్ అయితే కనుక ఈ మధ్య పెడుతున్నాను. కానీ మొత్తం మట్టినంతా కూడా పల్చగా ఆరబెట్టేసుకోవాలి. మనం ఇందులో ఉన్న ఎత్వమ్స్ని అయితే తీసేయాలండి, ఎందుకంటే ఎండకి ఎత్వమ్స్ చనిపోతాయి. ఇవన్నీ కూడా తీసేసి నేనైతే ఫ్రూట్ ప్లాంట్స్ డ్రమ్లు అవి ఉన్నాయి, అందులో కొన్ని వేసేస్తున్నాను. తీసేసి మరలా మనం మొక్కలు పెట్టుకున్నప్పుడు ఇందులో ఎగ్స్ అవి ఉంటాయండి, మళ్ళీ ఎత్వమ్స్ వచ్చేస్తాయి మనకి.
ఇలా మనం ఎండనిచ్చి మరలా మొక్కలు పెట్టుకోవడం వల్ల మట్టిలో ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా బాగా ఎండనివ్వడం వల్ల మట్టిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అవి పోయి మరలా మనం మొక్కలు పెట్టినప్పుడు అవి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఎటువంటి పెస్ట్ అది లేకుండా పెట్టిన మొక్కలు బాగా బలంగా పెరుగుతాయి. అలాగే ఇందులో మరలా తిరిగి మనం అన్నీ కూడా ఫెర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి కాపు కూడా బాగా వస్తుంది. అందుకే నేను ఒకసారి ఒక క్రాప్ అయ్యిందండి ఈ బ్యాగులోని బెండ మొక్కలు. అందుకని మట్టి తీసేస్తున్నాను. మట్టి తీసేసి ఇందులో ఉన్నటువంటి ఈ వేర్లు అవన్నీ కూడా ఏరేసి పక్కన పడేసి మొత్తం బాగా పలుచగా మనం ఎండనిచ్చేసి ఈ మట్టిని ఒక బస్తాలోకి ఎక్కించేస్తాను. నేను బస్తాలోకి వేసేసి మొక్కలు పెట్టుకునేటప్పుడు మరలా నేను ఇవన్నీ కలిపి అందులో ఫెర్టిలైజర్స్ అన్నీ కలిపి మొక్కలను పెడతాను. మనం ఆర్గానిక్గా కదండి మనం పెట్టేది, మనం అన్నీ కూడా అందులో ఫెర్టిలైజర్స్ కూడా ఆర్గానిక్ ఇస్తాం కాబట్టి ఎత్తన్స్ ఎన్ని ఉన్నాయో. అలాగే నేను వింటర్ సీజన్కి కావాల్సినటువంటి విత్తనాలను కూడా ఆన్లైన్లో పెట్టానండి. ఆన్లైన్లో అయితే రైతు మిత్ర చూసి ఇవన్నీ పెట్టాను. విత్తనాలు కాస్ట్ అయితే పెద్ద ఏం కాస్ట్లే కాదండి, 10 రూపీస్ ప్యాకెట్స్ 20 రూపీస్ ప్యాకెట్స్ ఉన్నాయి. కాస్ట్ అయితే పెద్ద ఎక్కువేం లేదు. అలాగే మస్టర్డ్ కేక్ను కూడా నేను ఆన్లైన్లో పెట్టాను. మస్టర్డ్ కేక్ మనకి ఇటువైపు దొరకదండి, నార్త్లో ఉంటుంది, అక్కడే ఆవ నూనె వాడతారు వాళ్ళు. మనకైతే ఇక్కడ వేరుశనగ తెలగపిండి ఎలా వస్తుందో అలాగే అక్కడ కూడా ఈ మస్టర్డ్ కేక్ దొరుకుతుంది. మస్టర్డ్ కేక్ పౌడర్ ఇది ఆన్లైన్లో పెట్టాను. ఇది కూడా రైతు మిత్రాలోనే, కాస్ట్ కూడా అవైలబుల్గానే ఉందండి. ప్యాకెట్ 75 ఎంతో పడింది. 2 ప్యాకెట్స్ పెట్టాను, 2 కేజీలు. మస్టర్డ్ కేక్లో మనకి మొక్కలకు కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది, నైట్రోజన్, అలాగే మొక్కలు బలంగా పెరగడానికి కావాల్సినటువంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే ఈ మస్టర్డ్ కేక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేను ఫ్లవర్ ప్లాంట్స్ కోసమే మస్టర్డ్ కేక్ని అయితే ఆన్లైన్లో పెట్టాను. ఇవి 20 రూపీస్ ప్యాకెట్ అండి. బ్రింజాలు 4 రకాలు పెట్టాను. వైట్ లాంగ్ బ్రింజాలు, పర్పుల్ లాంగ్ బ్రింజాలు, వైట్ పచ్చడి చేసుకునే పెద్ద వంకాయలు, గుత్తి వంకాయ, ఇవైతే 4 రకాలు పెట్టానండి. ఇవన్నీ కూడా నేను సీడ్స్ వేస్తాను. టమాటాస్ కూడా లేటెస్ట్ వెరైటీస్ అండి, బ్లూ గ్రీను టొమాటో సీడ్స్, ఇవి నలుపు చెర్రీ టొమాటో, అలాగే సన్ టొమాటో, ఇవి కూడా 3 రకాల సీడ్స్ ఉన్నాయి, పెట్టానండి ఆన్లైన్లోనే. అలాగే రెడ్ గోంగూర, గంగావల్లి, చెట్టు బచ్చలి ఇవన్నీ కూడా పెట్టాను. బ్రోకోలీ సీడ్స్, క్యాబేజీ, క్యాప్సికమ్, కీరా, రెడ్ రాడిష్, క్యారెట్లు అయితే 2 రకాలు, ఇవన్నీ కూడా పెట్టానండి. ఇవన్నీ కూడా నేను శీతాకాలంలో వింటర్ సీజన్లో వేసే విత్తనాలు ప్రతిదీ మీకు అప్డేట్ నేను పెడుతూ ఉంటాను. ఫ్రెంచ్ బీన్స్, కీరా ఇవన్నీ కూడా. కాస్ట్ అయితే బాగుందండి. ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. త్వరగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.